నాకు ఆసక్తి లేదు. దేవుని గురించి నేను తెలుసుకోవడానికి నాకు ఆసక్తి లేదు అని ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళుంటే, వారి రక్షణ విషయాన్ని సందేహించాలి. ఎందుకంటే, రక్షించబడినప్పుడు, దేవుని బిడ్డలైనప్పుడు, ఖచ్చితంగా దేవుని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి వాళ్ళ హృదయాల్లో ఉంటుంది. దేవునికి సంబంధించిన ఆశ వారి జీవితాల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో, దేవుని గురించి తెలుసుకోవడానికి సాధారణంగా దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైన మాధ్యమం. దేవుని వాక్యంలో మాత్రమే మనం దేవుని గురించినటువంటి అనేక సంగతులు మనం తెలుసుకోవచ్చు. అయితే దేవుని వాక్యము ఈరోజు ఈ మధ్య కాలంలో మన ముందుకొచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని వాక్యము అందుబాటులో ఉంది. దేవుడు తన ప్రజలకు ఆయన వాక్యాన్ని అనుగ్రహించాడు. అయితే దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్న కొద్దీ, దేవుని వాక్యాన్ని చదువుతున్న కొద్దీ అనేక సంగతులు సవివరంగా దాని గురించినటువంటి విషయాలను డెవలప్ చేసి, అభివృద్ధి చేసి అనేక అంశాలుగా అనేకమంది బైబిల్ పండితులు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు రాశారు. దేవుని యొక్క వాక్య సత్యం కొరకు తమ ప్రాణాలు అర్పించి నిలబడిన వాళ్ళున్నారు. అదే సమయంలో దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, లేదా వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ, తప్పుడు బోధలకు కారణమైనటువంటి వారు గూడా ఉన్నారు. అయితే దేవుడు ఆయన తన కృపచేత ఒక మాట మనం గమనించాలి. సార్వత్రిక సంఘానికి హాని చేసినటువంటి దాంట్లో బయట ఉన్నటువంటి శత్రువులు, బయట ఉన్నటువంటి వారి కంటే కూడా ఎక్కువగా తప్పుడు బోధకులు ఎక్కువగా సంఘానికి హాని చేశారు. కాబట్టి మనం సత్యం కొరకైనటువంటి ఆసక్తి కలిగి, సత్యం విషయంలో నిబద్ధత కలిగి, సత్యం కొరకు పోరాడేటటువంటి వారంగా ఉండాల్సి ఉంది. దేవుని గురించినటువంటి సంగతులు లేదా దేవుని గుణలక్షణాల గురించి, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయన గుణలక్షణాలు ఎలాగుంటాయో తెలుసుకునేటటువంటి క్రమంలో చాలామంది దైవశాస్త్ర పండితులు అంటే బాగా థియాలజీ తెలిసినటువంటి వారు సంఘ చరిత్రలో 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క గుణలక్షణాల గురించి అనేక విధాలుగా రాశారు. అయితే సింప్లెస్ట్ ఫార్మ్‌లో దేవుని గుణలక్షణాల గురించి 2 రకాలుగా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఆధునిక దైవ శాస్త్రవేత్తలు హ్మ్, లైక్ వెయిన్ గ్రూడెమ్ గారు చాలా సూక్ష్మీకరించి సంక్షిప్తంగా దేవుని గుణలక్షణాలు 2 రకాలుగా చెప్పారాయన. ఇన్‌కమ్యూనికబుల్ అండ్ కమ్యూనికబుల్ అన్నారు. అయితే కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అంటే కొంత మేరకు మానవులతో లేదా సృష్టిలో లేదా ముఖ్యంగా మానవులు అనుకుందాం. మానవులతో ఏవైతే కొంత మేరకు ఆయన షేర్ చేసుకున్నాడో, కొంత మేరకు అంతా కాదు. షేర్ చేసుకున్నాడో వాటిని కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అనొచ్చు. పంచుకొనిన గుణలక్షణాలు అనొచ్చు. ఇన్‌కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అంటే అవి ఆయనకు మాత్రమే ఉన్నాయి. సృష్టిలో లేదా మానవులకు కానీ ఇంకా ఎవరికీ కూడా ఆ గుణలక్షణాలు లేవు. దేవుడు ఇవ్వలేదు. సో, అవి ఇన్‌కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అని అనొచ్చనమాట. పంచుకొనిన గుణలక్షణాలు. అయితే ఉదాహరణకి దేవుడు వేటిని పంచుకోలేదు అంటే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! ఉదాహరణకి ఆమ్నిపోటెంట్ ఆయన యొక్క సర్వశక్తిని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞానాన్ని, ఆయన నిత్యత్వాన్ని, లేదా నిత్యము ఉండేటటువంటి ఆయన ఉనికిని, లేదా ఆయన స్వయం సమృద్ధిని, మార్పులేనితనం అది మనుషులకి ఈ సృష్టిలో మరి దేనికి కూడా లేదు. ఆ మాటకొస్తే సృష్టి కూడా నిత్యం కాదు. క్రియేషన్ కూడా నిత్యం కాదు. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఆదికాండం 1:1లో స్టార్ట్ అవుతుంది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఈ క్రియేషన్ అంతా ఎండ్ అవుతుంది. మళ్ళీ న్యూ క్రియేషన్ మనం చూస్తాం. సో, ఈవెన్ క్రియేషన్ కూడా ఎటర్నల్ కాదు. సో, ఈ గుణలక్షణాలు దేవుడు ఎవరితోనూ పంచుకోలేదు. అయితే కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నీతి, మంచితనము, విశ్వాస్యత,
పరిశుద్ధత, న్యాయము, జ్ఞానము, ప్రేమ, దయ, కృప ఇలాంటివి దేవుడు కొన్ని మానవులకు కొంత మేరకు ఇచ్చాడు. సో, వీటిని కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్‌గా అని మనం వాటిని మళ్ళీ లోతుగా ధ్యానం చేసేదుంటది యాక్చువల్‌గా. అయితే ఇప్పుడు మనం చేయం. ఎందుకంటే మన సబ్జెక్టు యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కాదు. బట్ నేచర్ ఆఫ్ గాడ్. ఓకేనా? కాబట్టి ఈ విషయాలు ఊరికే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అనేటటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మీరు నేర్చుకునున్నారు. దేవుని వాక్యంలో చాలా సంగతులు. యాహ్! అంతేకాదు సర్వవ్యాప్తి ఆయన, సర్వజ్ఞాని, ఆయన నిత్యుడు, స్వయం సమృద్ధి గలవాడు, మార్పు లేనివాడు అని మనం చూసాము. అయితే షేర్ చేసుకునేటటువంటి యాట్రిబ్యూట్స్‌లో ఆయన యొక్క గుణలక్షణాల్లో నీతి, ఆయన మంచితనము, ఆయన నమ్మకత్వము, పరిశుద్ధత, న్యాయము, అంతేకాదు ఆయన సర్వజ్ఞానము, ఆహ్, ఇంకా కొన్ని గుణలక్షణాలున్నాయి. ఆయన ప్రేమ, ఆ తర్వాత దయ ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. కృప, మానవులకు కూడా కొంత మేరకు ప్రేమ, మంచితనము, దయ అలాంటి కొన్ని లక్షణాలుంటాయి. సో, సార్వభౌమత్వం అనేది ఆయనకున్న ఒక స్పెషల్ యాట్రిబ్యూట్. అది కూడా మానవులకి దేవునికున్న పరిధిలో లేదు. కానీ మానవుడు కూడా తన్ను తాను సావరీన్ అని నిర్వచించుకుంటాడు కొన్ని సార్లు. సో, ఇది స్పెషల్ యాట్రిబ్యూట్‌గా మనం తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం అసలు టాపిక్‌లోకి మనం వెళ్దాం. దేవుని యొక్క త్రిత్వాన్ని గురించి గనక మనం చూసినట్లయితే, ముందుగా నేను మీలో చాలా మందికి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఒక మాట నేను మీతో చెప్తాను. ఐ యామ్ తిమోతి. నాది మాస్టర్ ఆఫ్ డివినిటీ ఫ్రమ్ పీటీఎస్ గోవా నుంచి నేను తీసుకున్నాను. అది యూఎస్‌లో మాస్టర్స్ సెమినరీ అఫిలియేటెడ్ కాలేజీ. మీరు బైబిల్ క్లాసెస్ ఏవైనా డిఫరెంట్ టాపిక్స్, రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా కావాలంటే మోరియా బైబిల్ చర్చ్ ఛానెల్‌లో మీరు ఒకవేళ చూసుకోవచ్చని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుకెళ్తున్నాను నేను. త్రిత్వం. త్రిత్వాన్ని గురించి మనం గనక చూసినట్లయితే చాలా చాలా వేరు వేరు అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి అని మనం చెప్పొచ్చనమాట. ఉదాహరణకి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. కొందరు ఇలాగంటారు. దేవుడు స్వభావ సిద్ధంగా ఒక్కడే. ఒక వ్యక్తే. ఆయన ఒకప్పుడు తండ్రి, తర్వాత కుమారుడుగా, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడుగా వ్యవహరిస్తున్నాడు అని కొందరంటారు. త్రిత్వాన్ని గురించి, త్రిత్వం మాకు తెలుసండి. మేము మాకు అవగాహన ఉంది అని జెప్పేటటువంటి వాళ్ళు కొందరు ఇలా చెప్తా ఉంటారనమాట. ఏమని చెప్తుంటారంటే, దేవుడు స్వభావ సిద్ధంగా ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే. అయితే పాత నిబంధనలో ఇంక మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన కుమారుడిగా వచ్చాడు. ఆయన మరణించి, తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన పరిశుద్ధాత్ముడుగా ఆయన వచ్చాడు అని చెప్పేసేసి అని మాట్లాడుతూ ఉంటారు చాలా సార్లు కొంతమంది. సో, మీకు మీరుగా చెక్ చేసుకోండి. మీకు ఈ స్టేట్‌మెంట్ ఇది కరెక్ట్ అనిపిస్తుందా? లేకపోతే రాంగ్ అనిపిస్తుందా? మీకు మీరుగా చెక్ చేసుకోండి. తర్వాత మన సెషన్ అయిపోయిన తర్వాత అది తప్పో, రైటో మీరు క్లాస్ ద్వారా తెలుసుకోవచ్చు. మేబీ ఇంకా 2 సెషన్స్ ఉండొచ్చు బహుశా. నేను కొంత ప్రాథమిక సంగతులు మీ దృష్టికి తీసుకొనొస్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం నేను మీ దృష్టికి తీసుకొనొస్తాను. ఇంకొక విషయం ఏందంటే కొందరు ఇలా అంటారు. ఏమంటారంటే, దేవుడు ఒక్కడు కాదు. ఆయన ముగ్గురు. కాబట్టి ఆహ్, ముగ్గురు దేవుళ్ళు అని అంటారు కొంతమంది. ఒకాయన ప్రసంగం చేస్తున్నాడు ఒక మీటింగ్‌లో. ప్రియమైన సహోదరులారా, మనకు తెలియాల్సిన సంగతేంటంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరు ముగ్గురు దేవుళ్ళు అని మాట్లాడుతున్నాడాయన. సరే. ఇలాంటి స్టేట్మెంట్స్ మీరెక్కడైనా వినుంటే, ఇదిగో ఇలా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి నేను మీ దృష్టికి తీసుకొనొచ్చాను. తర్వాత మనం ముందుకెళ్దాము. ఇంకా కొందరేమంటారంటే, దేవుడొక్కడే. ఆయన తండ్రి. యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు ఆయన కుమారులు అని మాట్లాడతారు.
నేను బీఎడ్ చేస్తూ ఉన్నప్పుడు మా మ్యాథమెటిక్స్ మెథడాలజీ లెక్చరర్ ఆయన క్రైస్తవుడని చెప్పుకుంటారు. నేను ఆయనతో కొన్ని విషయాలు ఏవో షేర్ చేసుకోవడానికి, నేను మాట్లాడడానికి, అంటే థియలాజికల్ విషయాలు, వాక్యానికి సంబంధించిన విషయాలు కొన్ని ఆయనతో నేను మాట్లాడడానికి నేను ఆహ్, చొరవ చూపించినప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఆయన, దేవుడొక్కడే. ఐ బిలీవ్ ఇన్ యావే, యెహోవా. ఐ యామ్ లవింగ్ విత్ యెహోవా. ఐ లవ్ యెహోవా. బట్ ఐ డోంట్ నో జీసస్ క్రైస్ట్ అన్నాడాయన. నాకు చాలా ఆశ్చర్యమేసింది. సరే, ఆ సీరియస్‌నెస్, ఆ సివియారిటీ ఎలాగుంటదో మనం తర్వాత చూద్దాము. బట్ ఇలాంటి వ్యక్తులున్నారు. పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ఆయన కుమారులు, దేవుడొక్కడే, ఆయన తండ్రి మాత్రమే. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్స్‌లో, వాళ్ళ ప్రార్థనల్లో, ఆ తర్వాత వాళ్ళ సంబోధనల్లో, వాళ్ళ ప్రసంగాల్లో యేసుక్రీస్తుని చాలా చులకనగా సంబోధిస్తారు, మాట్లాడతారు. యేసుక్రీస్తు వారిని ప్రభు అనే మాట కూడా అనరు కొన్ని సార్లు. ఇంకా ఏమంటారంటే వాళ్ళ సంబోధన వేరు. అంటే దే డోంట్ హావ్ ఎనీ ఇంపార్టెన్స్. అంటే ఆయన ఒక మామూలుగా ఒక వ్యక్తి అంతే. ఆయన ఈ లోకానికొచ్చాడు, వెళ్ళిపోయాడు అంతవరకే. దేవుడొక్కడే. అంటే ఆయన దైవత్వం గురించి వాళ్ళకు ఒక గొప్ప అభ్యంతరం ఉందన్నమాట వాళ్ళకి. సరే. తర్వాత నేను మరొక విషయం చెప్తాను. దేవుడొక్కడే. ఆయన యెహోవా. యేసుక్రీస్తు దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి. మరియు పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, ఒక శక్తి. చూసారా? అంటే త్రిత్వం ఉన్నది లేదా ట్రినిటీ గురించి మాట్లాడే వాళ్ళలో కూడా మళ్ళీ ఎన్ని రకాల అభిప్రాయాలున్నాయో మీరు చూడండి ఒకసారి. దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తుని దేవుడు సృష్టించాడు. సృష్టిలో ప్రథమంగా ఆయన సృష్టించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని మాట్లాడతారనమాట. సో, ఇదొక రకమైనటువంటి బోధన త్రిత్వాన్ని గురించి. సో, ఇవి మరి ఎట్లాగా, ఏంటి అనేటటువంటి దాని గురించి, ఏది సత్యం, అసలు త్రిత్వాన్ని మనం ఎలా అర్థం జేసుకోవాలి అనే విషయంలో మనం కొంచెం ముందుకెళ్దాము. నేను మీకు కొన్ని సంగతులు చెప్తాను. అసలు బైబిల్‌లో ఉందా? కొందరేమంటారంటే, అసలు ట్రినిటీ అనే మాట బైబిల్‌లో లేదు గదా! త్రిత్వం అనే మాట బైబిల్‌లో లేనప్పుడు మీరెవరు ఆ మాటను ఉపయోగించడానికి అని కొందరు మాట్లాడతారు. అయితే కొంతమంది ఎందుకిలా మాట్లాడతారంటే, చాలా సార్లు ట్రినిటీ అనేది బైబిల్‌లో లేదు, మీరెందుకు వాడుతున్నారు అని చెప్పడంలో కొన్నిసార్లేంటంటే, త్రిత్వం అనేటటువంటి దాని గురించి మాట్లాడేవాళ్ళు ఈ మధ్య కాలంలోనే నేర్చుకొని మాట్లాడుతున్నారు. లేకపోతే ఈ మధ్యనే వచ్చిన ఒక అభిప్రాయం అన్నట్టు కొంతమంది అనుకుంటారు. కానీ వాస్తవానికి సంఘ చరిత్ర ప్రారంభం నుంచే త్రిత్వము లేదా త్రిత్వాన్ని గురించినటువంటి అవగాహన ఉంది. క్రీస్తు శకము 190, 225 ఆ మధ్య కాలంలోనే టెర్టులియన్ భక్తుడు ఆయన త్రిత్వాన్ని గురించి మాట్లాడినట్టుగా, లేదా ఆ పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించినట్టుగా సంఘ చరిత్రలో చెప్తారు. అయితే ఆ పదాన్ని మొట్టమొదట వాడింది ఆయనైనా, అంతకంటే ముందు కూడా కొందరు వాడారు. ఈ విషయం ట్రినిటీ యొక్క డాక్ట్రిన్ ఎలా డెవలప్ అయింది సంఘ చరిత్రలో, ఆయా కాలాల్లో ఏ విధంగా త్రిత్వాన్ని వ్యతిరేకించారు, లేకపోతే ఏ విధంగా ఆ త్రిత్వం మనకు ఆయా సంఘాల్లో ఎలా అటాక్ గురైంది, ఇలాంటి విషయాలు మనం లాస్ట్ ఫైనల్ సెషన్‌లో మనం చూస్తాము. కానీ మొట్టమొదటగా ఈ మాటని ఉపయోగించిన వ్యక్తి మాత్రం టెర్టులియన్ అని మనం జ్ఞాపకం జేసుకోవాలి. ఆ తర్వాత మనం గనక కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆహ్, బీబీ వార్ఫీల్డ్ గారు ఇలాగంటారు. ఆయనేమంటాడంటే, "దేర్ ఈజ్ ఓన్లీ", అంటే వాళ్ళ కొటేషన్స్‌తో మిమ్మల్ని కన్విన్స్ చేయట్లేదు. వి విల్ గెట్ ఇంటు బైబిల్. వాక్యంలోకెళ్తాం, స్క్రిప్చర్‌లోకెళ్తాము. కానీ కొద్దిగా ఈ త్రిత్వానికి సంబంధించినటువంటి కొందరు పండితుల యొక్క అభిప్రాయాలు, మాటలు కూడా మనము తీసుకుందాం. చూద్దామసలు. "దేర్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ ట్రూ గాడ్. బట్ ఇన్ ద యూనిటీ ఆఫ్ ద గాడ్‌హెడ్ there are three co-eternal and co-equal persons, the same in substance but distinct in subsistence." ఒకే ఒక్క సత్యమైనటువంటి దేవుడున్నాడు.
అయితే దైవిక ఐక్యతలో, ఆ దైవత్వంలో సరి సమాన నిత్యత్వం కలిగినటువంటి, సరి సమానులైనటువంటి, ఒకే సారము కలిగిన అంటే ఒకే నిత్యత్వము, ఒకే సమానత్వము, ఒకే సారం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులున్నారు. వారు సారంలో ఒకరు, కానీ వ్యక్తిత్వంలో వేరు అని ఆయనంటాడు. ఆగస్టిన్ గారు ఒక ఆసక్తికరమైనటువంటి మాట అన్నారు. ఆగస్టిన్ గారు. ఆయనేమన్నాడంటే, త్రిత్వము త్రిత్వం ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఇది, దీంట్లో పొరబాటు అత్యంత ప్రమాదకరమైంది. దీని పరిశోధన అత్యంత శ్రమతో కూడింది. అయితే దీంట్లో కనుగొనబడిన సత్యం మాత్రం చాలా లాభదాయకమైంది అన్నాడాయన. ఈ స్టేట్‌మెంట్ బావుంది కదా! దీనిలో పొరబాటు లేదా తప్పు, దీంట్లో పొరబాటు గనుకుంటే అది చాలా ప్రమాదకరమైంది. దాని పరిశోధన చాలా శ్రమతో శ్రమకు శ్రమతో కూడింది. అయితే దాంట్లో కనుగొనబడే సత్యం మాత్రం అది చాలా లాభదాయకమైంది అని చెప్పేసన్నాడు. సో, త్రిత్వాన్ని గురించి ఒకవేళ ఎందుకు ప్రమాదకరమైంది అని చెప్పానంటే, ఇది మానవాళి యొక్క రక్షణకు సంబంధించినటువంటి విషయం. త్రిత్వాన్ని నమ్మకపోతే అది రక్షణ విషయంలోనే ప్రశ్నార్థకమైనటువంటి విషయం అన్నమాట. తర్వాత మనం ముందుకెళ్దాం. లూయిస్ బెర్కాఫ్ గారు ఏమంటారంటే, ట్రినిటీ అనేది మన అవగాహనకి, మన గ్రహింపుకు అది మించినటువంటిది. ఎందుకంటే దాన్ని ఇట్లా చెప్పుకోవచ్చు వాస్తవానికి. మనము మనకు పరిధుంది. అంటే మనం పరిమితమైనటువంటి వాళ్ళమనమాట. మనం ఎలాగ పరిమితమైనటువంటి వాళ్ళము అని చెప్పానంటే, మన జ్ఞానము పరిమితమైంది, మన శక్తి పరిమితమైంది, మన ఆలోచన పరిమితమైంది. ఇలాంటి పరిమితమైనటువంటి వాళ్ళం మనము, అపరిమితమైన విశ్వాన్ని గురించి మనం తెలుసుకోగలమా? యూనివర్స్ గురించి మనం అసలు పూర్తిగా తెలుసుకోగలమా? శాస్త్రవేత్తలకు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులకు విశ్వంలో 1% కూడా బహుశా తెలియకపోవచ్చింకా. ఎందుకంటే ఒక కంప్లీట్ కంక్లూజన్‌కి రాలేదు. ఇట్స్ బియాండ్ థెయిర్ కాంప్రిహెన్షన్ అని జెప్పాలి. హ్యూమన్ కాంప్రిహెన్షన్ అని జెప్పాలి. మనం నివసిస్తున్న ఈ అనంత విశ్వము లేదా ఈ విశ్వమే మానవ అవగాహనకు చాలా పెద్దదైనప్పుడు ఇంకో మాట చెప్తాను. విశ్వం దగ్గరికెందుకు? మీరు మానవాళి యొక్క కణజాలాన్ని మీరు చూడండి. యాటమిక్ స్ట్రక్చర్ చూడండి. యాటమిక్ స్ట్రక్చర్‌లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ చూడండి. డీఎన్ఏ స్ట్రక్చర్ చూడండి. ఇలాంటివన్నీ గనక మీరు గనక ఆలోచించినట్లయితే, నేను ఒక సెమినార్‌లో ఉన్నా నేను. మైక్రో బయాలజీ ప్రొఫెసర్ ఒకాయన దాంట్లో మాట్లాడుతున్నారు. ఒక క్రిస్టియన్ ప్రొఫెసర్. ఆయన అంటున్నదేంటంటే, డీఎన్ఏ గురించి, ఆర్ఎన్ఏ గురించి మానవులు ఎంత లోతుగా పరిశోధన చేస్తున్నారో, ఎంత లోతుగా పరిశోధన చేస్తున్నారో, అది లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా కాంప్లెక్స్‌గానే ఉంది. ఇంకా సంక్లిష్టంగానే ఉంది గానీ, అది ఇంక అయిపోయింది. ఇంక మనకు పూర్తిగా తెలిసిపోయింది అని అనుకోవడానికి ఏమీ లేదు అంటున్నారు. అంటే ఒక సెల్‌లో మిల్లీమీటర్‌లో అంటే చిన్న మీరు మనం మంచిగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పంచదార ఒక పలుకు మీరు తీసుకొని షుగర్ ఆహ్, క్రిస్టల్ ఒక్కటి తీసుకొని మీరు దాన్ని ఒక 1,00,000 భాగాలు గనక మీరు చేయగలిగితే 1,00,000 భాగాలు ఎంత మైక్రోస్కోపిక్ స్మాల్‌నెస్ చూడండి మీరొకసారి. దాన్ని అన్ని భాగాలు గనక మీరు చేయగలిగితే దాంట్లో ఉండేటటువంటి అంటే అంత చిన్నది ఇంకా అది గూడా ఇంకా ఎక్కువేనేమో చెప్పడం నేను. దాన్ని మానవుడు దాని గురించే పూర్తిగా తెలుసుకోలేదు. ఇంకా అయిపోయింది. నేను తెలుసుకోవడం పూర్తయిపోయింది అని అనుకోలేదు. అంటే నేనేమంటున్నానంటే, ఇన్ విశ్వాన్ని గురించి లేదా సూక్ష్మ కణజాలాన్ని గురించి మానవుడు అవగాహన చేసుకునే విషయంలోనే ఇంకా పూర్తి కానప్పుడు నోటి మాటతో విశ్వం సృష్టించబడింది. నోటి మాటతో విశ్వాన్ని సృష్టించిన దేవుని గురించి, ఆయన సారము గురించి, ఆయన గుణలక్షణాల గురించి మానవుడు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఎలా కుదురుతాది?
ఉదాహరణకి ఒక చిన్న మోటార్ సైకిల్ లేకపోతే చిన్న టీవీఎస్ ఎక్సెల్ గాని, టీవీఎస్ 50 గాని పెట్టి రోడ్ రోలర్‌ని పట్టుకొని దాన్ని కట్టి లాగడానికి అవుతదా? దీని ఇంజిన్ సీసీ పవర్ ఎంత? దాని ఇంజిన్ పవర్ ఎంత? సో, చాలా సార్లు మనం పూర్తిగా దాన్ని అవగతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అది వల్ల పడదు. మరి అలాగని మనం తెలుసుకోవద్దా? లేదు. దేవుడే తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. మానవునికి మానవాళి భాషలోనే ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనకవసరమైనంత మేరకు తను తన లేఖనంలో ఆయన రాసి, దాన్ని గ్రంథస్థం చేసి, భద్రం చేసి ఆయన అనుగ్రహించాడు. దైవావేశం వల్ల కలిగిన లేఖనం మనతో ఉంది గాబట్టి, ఆయన ఎంతవరకు మనకు తెలియపరిచాడో, ఎంతవరకు ఆయన తెలియపరచుకోవడానికి ఇష్టపడ్డాడో, అంత మేరకు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. తెలుసుకోవచ్చు. కానీ పూర్తిగా మనం తెలుసుకోలేము. ఈ ట్రినిటీని పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి కూడా ఇది బియాండ్ కాంప్రిహెన్షన్ అని జెప్పాలి. ఆ తర్వాత మనం గనక చూసినట్లయితే వార్ఫీల్డ్ గారు ఇట్లాగంటారు. "ద మిస్టరీ ఆఫ్ ట్రినిటీ ఈస్ నాట్ రివీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్." పాత నిబంధనలో త్రిత్వము పూర్తిగా అది ప్రత్యక్షపరచబడలేదు, బయలుపరచబడలేదు. కానీ పాత నిబంధనలో అది ఉన్నది. పాత నిబంధనలో అది ఇమిడే ఉంది. లేకుండా లేదు. అయితే క్రొత్త నిబంధన చేత పాత నిబంధన సిద్ధాంతాన్ని మనం సరిచేయట్లేదు. లేదా పాత నిబంధనని కొత్త నిబంధన చేత మనం కరెక్ట్ చేయట్లేదు. కానీ పాత నిబంధన సత్యం పైకి క్రొత్త నిబంధన వెలుగు స్పష్టంగా మనకు చూపిస్తుందనమాట. సో, మనం ఎప్పుడైనా సరే క్రొత్త నిబంధన మనకొచ్చింది కాబట్టి పాత నిబంధనలో ఉన్నంత తప్పులున్నాయి. దాంట్లో ఏవో సరిజేసుకోవాలి అని ఎప్పుడూ మనం అనుకోకూడదు. క్రొత్త నిబంధనలోనే క్రొత్త సత్యాన్ని దేవుడు మనకివ్వలేదు. కానీ ఫుల్లర్ లైట్ అంటే సంపూర్ణ కాంతి దేవుని గురించినటువంటి, త్రిత్వాన్ని గురించినటువంటి ఆ వెలుతురు క్రొత్త నిబంధనలో పూర్తిగా ఉంది. సో, దీంతో మనం పాత నిబంధన సరిజేయటం కాదు. కానీ పాత నిబంధనలో అంతర్లీనంగా ఉంది ఈ సత్యం అనేది. ఇంకా మనం గనక చూసినట్లయితే ఆహ్, వైన్ గ్రూడెమ్ గారు ఇలాగంటారు. బైబిల్‌లో త్రిత్వం అనేటువంటి పదం పూర్తిగా అది త్రిత్వం అనే పదం అక్కడ లేకపోయినప్పటికీ కూడా మనం ఏం గమనించొచ్చంటే ఆహ్, చాలా లేఖన భాగాలు సెవరల్ ప్యాసేజెస్ వినండి. దేవుడు ఒక్కరి కంటే ఎక్కువ వ్యక్తులుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అని జెప్పేసేసి గ్రూడెమ్ గారన్నారు. సో, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. మనం ఇంకా ఎక్కువ కొటేషన్స్ నేను చూపించను. అయితే నేను సాధారణంగా మనం చదువుకునేటటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి దైవశాస్త్ర పుస్తకాలు, థియలాజికల్ బుక్స్ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో, వాటి నుండి కాకుండా మెథడ్‌లో నేను అప్రోచ్ అవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు అనేటటువంటి మాట మనం బైబిల్‌లో మీరు ఎన్ని సార్లు జూసుంటారు? మీ యొక్క లెక్కకి మీరు చెప్పగలరా ఎవరైనా? దేవుడు అనేటువంటి మాట, ఈ పదము బైబిల్‌లో ఎన్ని సార్లుంది అని చెప్పగలరా? ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏంటంటే సింపుల్‌గా చూద్దాం. మీ అందరికీ తెలిసిన మాటే. ఇంగ్లీష్‌లో అంటే మనం ఏ పదాన్ని గురించైనా లేదా ఏ సత్యాన్ని గురించైనా మనం అధ్యయనం చేయాలంటే చాలా సార్లు మనకు బైబిల్ గ్రంథంలో ఏదన్నా అర్థం కాకపోతే తెలుగు భాషా నిఘంటువులతో మనం వెతకడం మనకు ఖచ్చితమైన సమాచారం లేదా ఖచ్చితమైన అవగాహన రాదు అలా వెతికితే. దేవుని వాక్య సత్యము, ప్రత్యేకించి సిద్ధాంతపరమైనటువంటి సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే మూల భాషలోకి మనం వెళ్లి, ఆ భాష పదము లేదా సందర్భము, నేపథ్యం ఎలాగుందో చూస్తే కొంత మేరకు మనకు అవగాహన రావచ్చు. ఓకే. సో, మనం అందుకోసము ఈ మాటను హెబ్రీ భాషలో ఎలోహిం అనే మాటగా అంటే తెలుగులో మనం చదువుకుంటున్నాం. దేవుడు అనే ఈ మాట, దేవుడనే పదం ఇంచుమించుగా 2500 కంటే ఎక్కువ సార్లుంది. ఇంగ్లీష్‌లో గాడ్ మనకు తెలిసిన విషయమే. హెబ్రీ భాషలో మీలో కూడా చాలా మందికి తెలుసు ఎలోహిం అనుంది. ఈ మాటని మనం ఎలా
ఉదాహరణకి ఒరిజినల్ లాంగ్వేజ్‌లో మనం గనక చూసినట్లయితే ఎలోహీమ్ మీరు కుడివైపు నుంచి ఎడమ వైపుకు చదవాలి. మన తెలుగునేమో ఎడమ నుంచి కుడివైపుకి మనం చదువుతాం గదా! బట్ హీబ్రూ లెటర్స్‌ని మనం కుడివైపు నుంచి ఎడమ వైపుకు చదవాలి. ఎలోహీమ్, ఆలెఫ్, లామెద్, హెమ్, మెమ్. ఎలోహీమ్. గ్రీన్‌లో నేను రాసాను. 2 లెటర్స్ రాసాను. మీరు చూడండి మీరు స్క్రీన్ మీద. అది ఎండింగ్ అన్నమాట. అది ఎండింగ్. ఎలోహీమ్‌లో ఎండింగ్ వర్డ్ అన్నమాట. ఇది నేను మీకు చూపిస్తాను. ఎలోహ్ ప్లస్ ఈమ్ ఎలోహీమ్. ఇది మీకు అర్థం కావాలంటే నేను తెలుగు పదాలతో నేను మీ దృష్టికి తీసుకొనొస్తా. ఉదాహరణకి ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. కుర్చీ అనే మాటని మీరు చూసారు. కుర్చీ అనే మాటని మీరు చూసినప్పుడు అది ఏకవచనమా? బహువచనమా? ఏకవచనం. ఇంకొక పదం గూడా నేను మీకు చూపిస్తున్నాను. బస్సు. ఏకవచనమా? బహువచనమా? ఏకవచనం. ఇప్పుడు కుర్చీలు కుడివైపున మీరు చూస్తున్నారు. ఇది ఏకవచనమా? బహువచనమా? ఇది బహువచనం. 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 ఇప్పుడు మరో పదం చూపిస్తాను. బస్సులు బహువచనం అయింది. బహువచనం. మనం చూడగానే ఏకవచనమా? బహువచనమా? అనే దాన్ని మనం దేన్ని బట్టి డిసైడ్ చేసాము? దేన్ని బట్టి చెప్పాము మనం? చివర ఎండింగ్ ఉంది చూసారా? ఆ పదానికున్న చివర ఎండింగ్. అది బహువచన అంటే ప్లూరల్ ఎండింగ్ అని లు కనపడగానే మన తెలుగు భాషలో మీరు ఏ పదానికైనా సరే మీరు లు అని పెడితే అది బహువచనమే. మనకు సింపుల్‌గా అర్థం చేసుకుంటాం. కొన్ని పదాలకు ఎక్కడైనా అరుదుగా 1, 2 పదాలకు బహువచనం లుతో రాదు కానీ, తెలుగు భాషలో చా అంటే మెజారిటీ అన్ని పదాలకు ఇంచుమించుగా అన్ని పదాలకు లు అని పెడితే అది బహువచన సర్వనామం లేదా బహువచన నామవాచకం అవుతది. ఓకే. సో, ఇప్పుడు వాచి మీరు చూస్తున్నారు. దీన్ని బహువచనం చేయాలంటే నేను లు అని పెడితే సరిపోద్ది. ఓకే. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇది మీరు మీ మైండ్‌లో పెట్టుకోండి. సో, మనకి తెలుగులో బహువచన అంటే ప్లూరల్ ఎండింగ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైతే మనకిక్కడ కనిపిస్తుందో లు అనే మాట. అలాగే హెబ్రీ భాషలో కూడా మీరు చూడండి ఎలోహీమ్ ఆ! ఈమ్ అనేటటువంటి ఎండింగ్ ఏదైతే ఉందో అది ప్లూరల్ ఎండింగ్. ప్లూరల్ ఎండింగ్ అది. ఏదైనా ఒక నౌన్ ప్రక్కన ఈమ్ అంటే అక్కడ గూడా కొన్ని అరుదైన కేసుల్లో కొన్ని ఉన్నాయి. మినహాయింపులుంటాయి. హెబ్రీ భాషలో చాలా మినహాయింపులుంటాయి. బట్ మేజర్‌గా ఈమ్ ఎండింగ్ వస్తే దాన్ని ప్లూరల్ అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మనకు తెలుగులో సింగులర్ ఉంటుంది. ప్లూరల్ ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్‌లో యెస్. ఇంగ్లీష్‌లో ఒక్క నిమిషం ఎవరో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ భాషలో తమ్ముడు నాకు హోస్ట్ ఇచ్చేయండి. అక్క ఆ! ఆ! సరేనక్క. కో హోస్ట్ ఇవ్వండి. అలాగే. అలాగే. యాహ్! రైట్ అక్క. థాంక్ యూ. ఓకేనా? యూ గాట్ ఇట్? యాహ్! రైట్. సో యాహ్! 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 చూడండి ఈమ్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఇది బహువచన అంటే ప్లూరల్ ఎండింగ్ అనేది మనం గమనించాలి. అయితే తెలుగు భాషలో మనకి ఏక, బహు ఏకవచనం, బహువచనం ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో కూడా ఏకవచనం, బహువచనం ఉంటుంది. అయితే హెబ్రీ భాషలో ఏకవచనం, బహువచనమే కాదు ద్వివచనం గూడా ఉంటుంది. అంటే ఏకవచనము, ద్వివచనము, బహువచనము 3 రకాలుగా ఉంటాయి. ఒక్కదాన్ని సంబోధించినప్పుడు ఏకవచనంతో, రెండింటిని సంబోధించాలంటే ద్వివచనంతో, మూడింటిని అంటే 2 కంటే ఎక్కువ ఉన్న ఎన్ని విషయాలనైనా సంబోధించాలంటే బహువచన సంబోధన హెబ్రీ భాషలో వాడతారు. సో, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు తెలుగులో ఉదాహరణకి 2 పెన్నులున్న పెన్నులు అంటారు. కానీ హెబ్రీ భాషలో 2 ఉంటే బహువచనాన్ని వాడరు. ద్వివచనాన్నే వాడతారనమాట. దానికేంటంటే ఓట్ అనే ఎండింగ్ వస్తుంది ద్వివచనానికి సాధారణంగా. సో, 2 కంటే ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా 3 అంతకంటే ఎక్కువుంటే ఈమ్ అనే ఎండింగ్ సర్వసాధారణంగా వస్తుంది. సో,
ఇప్పుడు దేవుడు అనేటటువంటి ఈ మాట ఎలోహీం అనే హెబ్రీ మాట బహువచన నామవాచకంగా ఉంది. అయితే మరి బైబిల్‌లో దాన్ని తర్జుమా చేస్తే ఉదాహరణకి ఇంగ్లీష్‌లో పెన్స్ అని ఉందనుకోండి. దాన్ని పెన్నులు అని తెలుగులోకి తర్జుమా చేయాలి. లేకపోతే ఆహ్, ఇంగ్లీష్‌లో ఉదాహరణకి కైట్ అని ఉందనుకోండి. కైట్స్ అని అనొచ్చు. లేకపోతే పిన్స్ అనొచ్చు. గ్లాస్ అనొచ్చు. సో, ఇలాగా తెలుగులోకి బహువచనంతో తర్జుమా చేయొచ్చు. సో, ఇంగ్లీష్‌లోకి ఈ హెబ్రీ భాషలోకి మనకు తెలుగు భాషా పదం తెలుగు నుంచి మనకు బైబిల్ తర్జుమా చేయబడలేదు. ఇంగ్లీష్ నుంచి కాదు గానీ గ్రీక్ భాషలో నుంచి తర్జుమా చేయబడింది. అయితే ఇది బహువచన నామవాచకం అయినప్పుడు దేవుడు అని ఉన్న చోట దేవుళ్ళు అని తర్జుమా చేయాలి వాస్తవానికి. మరెందుకని దేవుడని తర్జుమా చేశారు? ఎందుకు తర్జుమా చేశారు? దేవుళ్ళు అని చేయాలి కదా! ఇప్పుడు మనం విన్నట్టుగా 2 అని కూడా పెట్టకూడదు. 2 కంటే ఎక్కువే. 3 లేదా అంతకంటే ఎక్కువే. దేవుళ్ళు అని అంటేనే కరెక్ట్ తర్జుమా వాస్తవానికి చెప్పాలంటే ఎలోహిం అనే మాటకి. కానీ ఎందుకు దేవుడు ఒక్కడిగానే దేవుడు అని సింగులర్ గానే తర్జుమా చేశారు? దీనికి సమాధానం కావాలంటే మీరు లాస్ట్ అంటే ఈ క్లాస్ అయిపోయే చివర్లో మీకు అర్థమవుతది ఏంటనే సంగతి. చూద్దాం. నేను ముందుకెళ్ళడానికి ముందు నేను మరికొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఎలోహింలో కంటే కూడా కొన్ని వచన భాగాలున్నాయి. మనం అసలు దేవుని గురించి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది కొన్ని వచనాలు గనక మనం చూసినట్లయితే ఇలాగుంది. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు వేగంగా తీసి చూసినా పర్వాలేదు. లేదా స్క్రీన్ మీద ఉన్నటువంటి వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు చూసినా పర్వాలేదు. ద్వితీయోపదేశ కాండము 6 అధ్యాయం 4 వచనంలో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వచన భాగమే. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యెషయా 45:5లో మనం చూస్తాం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు అని మనం చూస్తున్నాం. జకర్యా 14:9లో యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు అని మనకు కనబడతా ఉంది. మార్క్స్ వార్త 12లో కూడా మనం చూసినట్లయితే మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఆ తర్వాత మరికొన్ని వచనాలు ఒకసారి మీరు కావాలంటే ఈ వచన భాగాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్‌లోకి నేను వెళ్తా ఉన్నాను. తర్వాత రోమా 3:30 కూడా ఇలాగే దేవుడు ఒక్కడే అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీ 8:4 కూడా మీరు చూసినట్లయితే మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆ తర్వాత 1 తిమోతి 2:5లో మనం చూసినట్లయితే గనక దేవుడొక్కడే. దేవునికిని, నరులకును మధ్యవర్తియు ఒక్కడే అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఆయన క్రీస్తు యేసు నరుడు అనే మాటలు మనం చూస్తాం. అయితే ఈ వచన భాగాలన్నీ మనం సమగ్రంగా చూస్తే ఒక్కడే అని సింగులారిటీ గురించి మాట్లాడుతుంది. అంటే ఆయన సింగులర్ అంటే దేవుడు అనేటువంటి సింగులర్ వర్డ్‌గా మనకు కనబడుతుంది. మరి అక్కడేమో హెబ్రీ భాషలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దేవుడు అనేటువంటి మాట ఇంచుమించుగా 2500 సార్లు బహువచన నామవాచకంగా ఉన్నప్పుడు ఒక్కడే అంటే ఈ రెండిటిని అసలు ఎలా సమన్వయపరచాలా? దేవుడు అనుకోవాలా మన దేవుడిని? లేదా మనకు దేవుళ్ళున్నారు అని అనుకోవాలా? వాస్తవంగా మనం ఏ సత్యమైన మనకు సంపూర్ణంగా అవగాహన కావాలంటే భాషాంతరాన్ని గనక మనం ఛేదించినట్లయితే భాష అంటే మాధ్యమం ఏదైతే మనకు గ్యాప్ ఉందో లాంగ్వేజ్ గ్యాప్ బైబిల్‌కి మనకి ఆ గ్యాప్‌ని మనం ఫిల్ చేయగలిగితే చాలా క్లారిటీ మనకొస్తదనమాట. చూద్దాం. దాన్ని ఎలాగ మనం ఎలా సమన్వయపరచొచ్చో, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం మనం. కొంతమంది ఇలాగంటారు. ఏమంటారంటే ఆహ్, ఆహ్, దేవుని యొక్క దైవిక త్రిత్వాన్ని వివరించడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు. నేనేమంటానంటే దైవిక త్రిత్వానికి ఈ ప్రపంచంలోనే కాదు, ఈ సృష్టి అంతట్లో ఏ ఉదాహరణ కూడా సరిపోదు. త్రిత్వాన్ని వివరించగలిగిన ఉదాహరణ ఈ సృష్టిలో, ఈ విశ్వంలో లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. కొందరేమని చెప్తారంటే, నీరుందనుకోండి, నీరు ఘన రూపంలో ఉంది, ద్రవ రూపంలో ఉంది, వాయు రూపంలో ఉంది.
సో, నీరు ఒక్కటే H2O అనే ఫార్ములా. సో, అది ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉందని అంటారు. నో ఈ ఈ అసలు ఆ ఉదాహరణ, ఆ ఇల్లస్ట్రేషన్ అసలు సరిపడదు. మరి కొంతమంది లైట్ ఉంది. లైటు వేరు వేరు రంగులుగా క్రిస్టల్‌లోంచి పాస్ అయినప్పుడు వేరు వేరు రంగులుగా అది ఏమవుతుంది? ఆహ్, డిఫ్రాక్ట్ అవుతుంది అని జెప్పనంటారు. అది కూడా సరిపోదు. ఆ ఉదాహరణ కూడా సరిపోదు. చూద్దాం. అసలు దేవునిలో బహుళత్వం ఎలాగుందో నేను ఇంతకుముందు చూయించినవి గాక మరికొన్ని వచనాలను నేను మీకు చూపిస్తున్నాను. కొన్ని చూద్దాం. ఉదాహరణకు చూద్దాం. కొన్ని వచనాలు. ఆదికాండం 1 అధ్యాయంలో 26 వచనం ఇలాగుంటుంది. దేవుడు మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు ఆయన అంటున్నాడు. ఆయన అనుకుంటున్న మాటేందంటే, మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని అనుకుంటున్నాడు. వాస్తవానికి కొందరేమంటారంటే, దేవుడు మన అని అనుకుంటుంటే, అది రాయల్ ప్లూరాలిటీ లేకపోతే మెజెస్టిక్ ప్లూరాలిటీ. వారి గొప్పదనాన్ని, గౌరవాన్ని చెప్పడానికి ఆహ్, ఉపయోగించే పద్ధతి అని అంటారు. ఇంగ్లాండ్ కింగ్స్ గాని, కొంతమంది ఎంపరర్స్ గాని, మేము తెలియజేసేదేమనగా అని అట్లా అంటారు అని దానికంటారు. కానీ వాస్తవానికి మనం దేవుని వాక్యంలో ఒక సంగతిని మనం అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం దగ్గరున్నటువంటి ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ నుంచే మనం ముందుకెళ్ళాలి. బియాండ్ ద బైబిల్ మనం బయటికెళ్ళిపోతే ఆల్‌మోస్ట్ మనకు విషయం వదిలిపెట్టేసినట్టే అవుతది. దేవుడు ఆయన గురించి తను చెప్పుకున్న సందర్భాల్లో నేను అని చెప్పుకున్నాడాయన సింగులర్‌గా. ఆయన్ని ప్రార్థించిన వాళ్ళు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు కూడా నీవు అని మాట్లాడారు దేవుణ్ణి. అది మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి మోషే నీవు అని మాట్లాడారు. దావీదు కూడా నీ కృప చొప్పున, నీవు చేసిన నిబంధన, నీ సన్నిధి ఇట్లాగా చాలా మంది భక్తులు మాట్లాడారు. నీవు అని సింగులర్‌గానే సంబోధించారు. దేవుడు కూడా ఆయన కూడా తన గురించి మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి. తన గురించి ఆయన సంబోధించుకున్నప్పుడు మేము అని ప్లూరల్‌గా కంటే కూడా నేను అనే సంబోధించాడు. అయితే ఇక్కడ మనం ప్లూరల్ ఐడియా మనం చూస్తా ఉన్నాం. మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని చెప్తున్నట్టుగా కనబడుతుంది. అంటే దేవునిలో అంటే దేవుడు తన గురించి నా స్వరూపంలో, నా పోలిక చొప్పున నేను చేయాలి అని అనొచ్చు. కానీ మన అని మాట్లాడుతున్నాడు దేవుడు. మీకు క్రింద 27 వచనాన్ని కూడా నేను మీకు యాడ్ చేశాను చూడండి. మళ్ళీ చూడండి. 27 వచనం చూడండి ఇక్కడ. దేవుడు వాస్తవానికి మోషే దాన్ని సమ్మరీ రాస్తున్నప్పుడు, తన స్వరూపమందు నరుని సృజించెను అని రాశాడు. కానీ పైన 26 వచనంలో మన అని బహువచనంతో దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాటని మోషే ఇక్కడ రాస్తున్నప్పుడు, దేవుడు వారి స్వరూపమందు నరుని సృజించెను అని రాయలేదు. వారి స్వరూపమందు సృజించెను అని రాయలేదు. తన స్వరూపమందని మళ్ళీ సింగులర్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు కింద అంటే 26 వచనంలోనేమో దేవుడు ప్లూరల్‌గా కనబడుతున్నాడు. 27 వచనంలోనేమో దేవుడు స్వరూపం సింగులర్‌గా కనపడుతుంది. కానీ కంటిన్యూయేషన్ వచనం మీరు చూడండి స్క్రీన్ మీద ఉంది మీకు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. వాని సృజించెను. ఇక్కడ చూడండి. దేవుని స్వరూపమందు వాణ్ణి అంటే నరుని సృజించాడు. బట్ చూడండి మళ్ళీ స్త్రీని గాను, పురుషుని గాను తన స్వరూపం ఒకటే సింగులర్. కానీ వారిని అని మళ్ళీ ప్లూరల్ కనపడతా ఉంది. దేవుని స్వరూపంలో చూడండి. దేవుడు తన గురించి మన స్వరూపం అని మాట్లాడుతున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు తన తన గురించి దేవుని స్వరూపాన్ని గురించి రాస్తున్నప్పుడు తన స్వరూపమందు అని మాట్లాడుతున్నాడు. కానీ ఆయన స్వరూపమందు సృజించింది ఒక్కడిని కూడా కాదు. ఇద్దరిని. తన స్వరూపంలో ఇద్దరుండేలాగా కనపడుతుంది అక్కడ మనకి. ఓకే. దాని తర్వాత చూద్దాం. మనం ఇంకా నెక్స్ట్ దాని గురించినటువంటి అప్లికేషన్ మనం తర్వాత చూద్దాం. బట్ కొంచెం ముందుకెళ్దాం. మరికొన్ని వచనాలు నేను మీతో చూపిస్తా. మీకు ఇవి తెలిసినవే చిన్నప్పటి నుంచి తెలిసిన అంటే చాలా కాలం నుంచి మీకు ఈ వచనాలు పరిచయం ఉన్న వచనాలే బహుశా. 1:26లో మీరు చూస్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనం చూసాము. 3:22లో ఇప్పుడు చూడండి. ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. ఓకే. మనలో ఒకని వంటి వాడాయెను. ఇప్పుడు చూడండి.
11:7 చూస్తే ఆదికాండం 11 అధ్యాయం 7 వచనంలో, గనుక మనము దిగిపోయి దేవుడు అంటున్న మాట, మీరు బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి అది దేవుడు అంటున్న మాటేనా లేకపోతే ఇంకెవరైనా అంటున్న మాట అని మీరు వెరిఫై చేసుకున్నా మీరు వెరిఫై చేయొచ్చు. బట్ అంత అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వచనాలే. మనము దిగిపోయి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ఎవని పంపెదను, యెషయా గ్రంథం 6:8 గనక మీరు చూస్తే, నేనెవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును, అక్కడ ప్లూరాలిటీ మళ్ళీ కనిపిస్తుంది. తర్వాత మీరు చూడండి ఇంకా 149 కీర్తన 2వ వచనంలో ఏమని ఉంటుందంటే అక్కడ, ఇశ్రాయేలు నిన్ను సృజించిన వాని యందు సంతోషించుము అని ఉంటుంది. ఇంగ్లీష్‌లో కూడా లెట్ ఇజ్రాయెల్ రిజాయిస్ అంటే ఇశ్రాయేలు తను సృజించిన వాని యందు సంతోషించును గాక అనే మాట ఉంది. కానీ వాస్తవానికి హెబ్రీ భాషలో గనక మనం చూస్తే నేను దాని పాసింగ్ కూడా చూశాను. బఅస్ బఅషయా అంటే ఇది వాస్తవానికి చెప్పాలంటే ఇది మాస్కులిన్ ప్లూరల్ కన్‌స్ట్రక్ట్. ఇందులో బహువచన భావన ఇక్కడ కనిపిస్తా ఉంటది. దాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే మేకర్స్, నిన్ను సృజించినటువంటి, నిన్ను చేసినటువంటి వారి యందు అని ప్లూరల్ కనబడుతుంది. అర్థం వస్తేలాగా ఉంటది ఆ మాట. ప్రసంగి గ్రంథం 12:1 కూడా మనం చూస్తే 12వ అధ్యాయంలో అక్కడున్న మాట ఏందంటే, నీ యవ్వన దినములందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే మాట తెలుగులో కనపడుతది. కానీ వాస్తవానికి హెబ్రీ భాషలో యువర్ క్రియేటర్స్, సృష్టికర్తలు అనే అర్థాన్నిచ్చేలాగా అక్కడ ప్లూరల్ ఎండింగ్ కనిపిస్తుంది. వెర్బ్ కాల్ పార్టిసిపుల్ మాస్కులిన్ ప్లూరల్ కన్‌స్ట్రక్ట్ సఫిక్స్ సెకండ్ పర్సన్ మాస్కులిన్ సింగులర్. హీబ్రూ పాసింగ్ అంత పొడవుంటది. ఒక వర్డ్‌ని మనం గనక అది ఏంటి అనేది దాని కాలము, వచనము, క్రియ ఇవన్నీ గనక మనం చూడాలంటే వివరంగా దాని పరిస్థితి అలాగుంటది. దాన్ని మనం తర్జుమా చేస్తే బొరే యకా అనే మాట. ఇది కూడా క్రియేటర్స్, సృష్టికర్త అని మనకక్కడ కనబడే మాట. సృష్టికర్తలు అని ప్లూరల్‌గా తర్జుమా చేయడం, కానీ సింగులర్‌గానే తర్జుమా చేశారు. కానీ ప్లూరల్ భావన, బహువచన భావన అక్కడ మాత్రం ఉంది. ఆ పదంలో ఉంది. ఏకవచనంగా తర్జుమా చేయబడినప్పటికీ, ఏకవచనంగా అవి కనబడుతున్నప్పటికీ కూడా బహువచన భావన ఉంది. అలాగే యెషయా గ్రంథం 54:5లో కూడా నిన్ను సృష్టించిన వారు, నిన్ను సృష్టించిన వాళ్ళు అని అర్థం. నీకు భర్తలై ఉన్నారు అనేటువంటి అర్థం వస్తది అక్కడ వాస్తవానికి. ఓకే. సో, ఇలాగా బహుళత్వం దేవునిలో కనిపిస్తున్నట్లుగా లేఖనాలు మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు మరికొన్ని వచన భాగాలు మనం చూద్దాం. మీరు ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం మీరు చూస్తే, ఆదికాండం 9వ అధ్యాయం 16, 17 వచనాలు గనక మీరు చూస్తే ఇలాగుంటుంది అక్కడ. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆ ధనస్సు మేఘంలో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందుననెను. దేవుడు మాట్లాడుతూ, నేను దేవునికి సమస్త శరీరులకి మధ్యలో ఉన్న నిబంధన, దేవుడు మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను ఈరోజు పోయినసారి నేను మీకు యెహోవాకు వేరుగా యెహోవా పదాలు నేను మీ వచనాలు చూపించాను. కానీ ఈసారి నేను మీకు చూపించేటువంటి వచనాలు ఏంటంటే, ఎలోహింకి వేరుగా ఎలోహిం వింటున్నారా? లేదా ఎలోహ్‌కి వేరుగా ఎలోహ్, లేదా ఎల్ అనే మాట. వాస్తవానికి ఎల్ అంటే దేవుడు. ఎల్ హెబ్రీ భాషలో ఎల్ అనే మాటకి దేవుడు అని అర్థం. సో, దేవునికి వేరుగా దేవుడు. దేవుడు దేవుని గురించి మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంటుంది. 17వ వచనం మీరు చూస్తే, మరియు దేవుడు నాకును భూమి మీదనున్న దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్న మాట అన్నమాట ఇది. నాకు భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన. దేవుడు ఇక్కడ నేను అని మాట్లాడాడు 17వ వచనంలో. బట్ 16వ వచనంలో దేవునికి అని వేరుగా మాట్లాడినట్టు మనకు కనబడతా ఉంటది.
అలాగే మరికొన్ని వచనాలు చూడండి మీరు. 35 ఆదికాండం 35 అధ్యాయం 1 వచనం మీరు చూడండి ఒకసారి. ఆదికాండం 35 అధ్యాయం 1 వచనాన్ని మీరు గనుక చూస్తే, దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు అంటున్నాడు. దేవుడు వాస్తవానికి మాట్లాడుతూ కనబడింది దేవుడే, అది యాకోబుకు తెలుసు, దేవునికి తెలుసు, మాట్లాడుతుంది దేవుడే అనే సంగతి యాకోబుకి స్పష్టంగానే ఉంది, తెలుసు. అలాంటప్పుడు దేవుడు అంత స్పష్టంగా యాకోబుకు ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో లేఖనం లేదు వాళ్ళకి, వాక్యం లేదు. ఆ అజ్ఞాన కాలమందు అని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కూడా కన్‌ఫ్యూజన్ అయిపోతారేమో వాళ్ళు నిజంగా చెప్పాలంటే. అంటే విశ్వాసము, ప్రార్థన అలాంటి సంగతులు వాళ్ళకి తెలుసు. విశ్వాసం ప్రభువుని ప్రార్థన చేయటం తెలుసు. తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, వాళ్ళకి పూర్తి ప్రత్యక్షత లేదు కానీ, పేరు గురించి వాటి గురించి లేదు కానీ, తండ్రి దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అని ప్రార్థన చేసేవాడు. యాకోబు కూడా నా తండ్రి దేవా, నా తండ్రిని పిలిచిన దేవా అని ప్రార్థన చేసేవాడు. సో ఇప్పుడు మాట్లాడుతుంది దేవుడు అని తెలుసు. సో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు తన వాక్యంలో ఎంత స్పష్టంగా ఆ మాటలు రాయించాడు చూడండి. నీకు కనబడి దేవుడు మాట్లాడుతూ దేవునికి బలిపెట్టినట్టు అని చెప్తున్నాడు. అంటే దేవునికి వేరుగా దేవుడు కనబడుతున్నాడు అక్కడ. ఇంకా మీరు గనక చూస్తే 3వ అధ్యాయం 12వ వచనం గనక చూస్తే ఆయన చూడండి, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపితిననడానికి ఇది నీకు సూచన, నీవు ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద, వాస్తవానికి దేవుడు ఏం చెప్పాలంటే నన్ను సేవిస్తారు అని చెప్పాలి. నన్ను సేవిస్తారు. నేను ముగించేస్తున్నాను త్వరగా, ఎక్కువ టైం తీసుకోను. ఆల్మోస్ట్ అరౌండ్ 8:05 అయింది కదా, ఇంకొక 10 మినిట్స్‌లో నేను ముగించేస్తాను. సో చూడండి, నన్ను సేవిస్తారని దేవుడు చెప్పాలి. మోషేతో మాట్లాడుతున్న దేవుడే. ఇంకా చాలా క్లియర్‌గా మోషేకు తెలుసు. దేవుని యొక్క మాట గురించి మోషేకు, లేదా మాట్లాడుతున్న సంగతి దేవుడే అనే సంగతి తెలుసు. ఇప్పుడు మోషేతో చెప్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాలంటే, వాస్తవానికి మన పరిభాషలో మనం గనక ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పాలంటే, ఇదిగో ఈ పర్వతం మీద మీరు నన్ను సేవిస్తారు, నువ్వు తోడుకొని వస్తావని చెప్పాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు అని మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే నిర్గమ 26లో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని అని మాట్లాడుతూ, 7వ వచనం చూడండి, ఎట్లాగనాలి మన లెక్కలో అయితే, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని చెప్పాలి గాని, నీ దేవుడైనా అనే మాట దేవుడు వాడుతున్నాడు అక్కడ. 6వ వచనంలో నన్ను అన్న దేవుడు, ఇక్కడ కూడా నన్ను అని చెప్పాలి కదా, కానీ నీ దేవుడైనా యెహోవా నామం అని ఎందుకు అంటున్నాడు దేవుడు. సో దేవునికి వేరుగా దేవుడు, దేవుడు దేవుని గూర్చి అనే మాటలు మనం చూస్తున్నాం. ఇలా చూడండి, ఇంకా మీరు చూసినట్లయితే 45వ కీర్తన 6వ వచనం, ఈ వచనం చాలా ముఖ్యమైన వచనం. మీరందరూ కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ కనపడుతుందో. 45:6లో దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా. వినండి, దేవుడు నీ దేవుడే. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1:8లోకి మనం గనక వెళ్తే, ఇక్కడ ఆ మాట మాట్లాడుతుంది ఎవరు? మీరు ఒకసారి హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలోకి వస్తే, దేవా నీ సింహాసనము అని మాట్లాడుతున్నది ఎవరు? మీరు ఒకసారి బైబిల్ తెరిచైనా, లేకపోతే మీరు స్క్రీన్ మీద చూసైనా, ఆ మాట మాట్లాడే వ్యక్తి ఎవరు ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుమారుని గూర్చి మాట్లాడుతున్నాడు కదా. దేవుడు తన కుమారుని గూర్చి మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు, దేవుడు కుమారుణ్ణి దేవా అని మాట్లాడుతున్నాడు. దేవా నీ సింహాసనం అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు దేవుణ్ణి దేవా అని సంబోధిస్తున్నాడు. ఈ వచనాలన్నీ మీరు నోట్ చేసుకోండి. నేను అంటే బైబిల్‌లో చాలా వచనాలు ఉంటాయి. అవన్నీ మీకు బోర్ కొట్టేస్తాయి అన్ని చెప్తే. కొన్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు ఆ దేవుడే మాట్లాడుతూ మళ్ళీ చూడండి 7వ వచనం చూడండి ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటదో. 7వ వచనం చూడండి అసలు ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో. దేవుడే మాట్లాడుతున్నాడు కదా. దేవుడే మాట్లాడుతూ మళ్ళీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, కావున అంటే కుమారుడైన దేవుడిని దేవుడు అన్నాడు. సో దేవుడు దేవునితో మాట్లాడుతూ ఇంకో వ్యక్తిని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు నీ దేవుడే అంటున్నాడు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అక్కడ. మీరు చూడండి ఒకసారి క్లియర్‌గా. మీ బైబిల్ తెరిచి చూడండి, కావాలంటే స్క్రీన్ మీద మళ్ళీ ఒక్కసారి మీ కళ్ళప్పగించి. ముగ్గురు వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు చూడండి మీరు 45:6లో.
మాట్లాడుతున్న వ్యక్తి దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, కుమారుడైన దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతూ మళ్ళీ అన్నాడు దేవుడు నీ దేవుడే అని మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఆయన కాకుండా ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి మీరు అవును 45వ కీర్తనలో 6-7 వచనాలు మీరు తర్వాత మళ్ళీ మీరు వాటిని మీరు రాసుకొని లేకపోతే మీరు గుర్తుంచుకొని తర్వాత మీరు క్లియర్ కట్ గా చూడండి. హెబ్రీ 1:8తో మీరు అక్కడ అంటే స్పీకర్ ఎవరు, మాట్లాడే వ్యక్తి ఎవరు అని మీరు మీ మనసులో పెట్టుకుని ఆ వచనాన్ని చూడండి. అక్కడ 3 వ్యక్తులు కనపడతారు. ఓకే, సో ఆ తర్వాత చూడండి మీరు నెక్స్ట్ ఇంక ముందుకు వెళ్ళిపోతున్నాం మనం త్వరగా. ఇక్కడ 110వ కీర్తన మీరు చూడండి. 110వ కీర్తన చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత విచిత్రమైనటువంటి వచనమా ఇది. ప్రభువు, నేను హెబ్రీ భాషలో ఆ ప్రభు అని రాసిన మాట దగ్గర హీబ్రూ భాషలో ఏముందో చూసి నేను అక్కడ యావే యెహోవా అని ఉంది. అక్కడ నా ప్రభువు అనే మాట అదునాయ్ అని ఉంది. అదునాయ్ అనే మాట కూడా దేవునికి సంబంధించిన మాట. ఈసారి సెషన్లో అదునాయిలో ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాం. ఈసారి సెషన్లో మనకి అన్ని మనం కవర్ చేయలేం. మేబీ నాకైతే ట్రినిటీ అంతా మనం కొంత మేరకు మనం అర్థం చేసుకోవాలంటే చాలా సెషన్లు పడతాయి, 5-6 సెషన్ల పైన పడతాయేమో కానీ బట్ అన్ని చెప్పలేము, మనకు అంత టైం కూడా ఎలా చేయకపోవచ్చు. బట్ ఎనీవే చూడండి, ఇది చూడండి, దేవుడు ప్రభు మొట్టమొదట ఒక వ్యక్తి ఉన్నాడు దేవుడుగా, ఇంకో వ్యక్తి కనపడుతున్నాడు, 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఎంతమంది వ్యక్తులు ఉన్నారు చెప్పండి 110వ కీర్తనలో మీరు ఆ 1వ వచనంలో మీరు చెప్పండి ఒకసారి. 110:1లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? మీరు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు, తప్పేం లేదు. మీరు తప్పు చెప్పినా పర్వాలేదు. ఇద్దరు ఉన్నారు కదా వ్యక్తులు. ఇప్పుడు 2 వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు. కానీ ఇప్పుడు మత్తయి సువార్తలో 22:44 మీరు చూడండి. కింద నేను కొంచెం స్మాల్ ఫాంట్ లో నేను పెట్టాను చూడండి. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని, ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అంటే, దావీదు రాస్తున్నప్పటికీ కూడా దావీదుతో చెప్పించింది లేకపోతే రాయించిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అంటే అక్కడ చెప్తున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, రాయిస్తున్న లేదా మాట్లాడుతున్న స్పీకర్ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆత్మ, దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్ముడు. సో ఇప్పుడు అక్కడ 110:1లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు చెప్పండి మీరు ఇప్పుడు కలిపి. ఇప్పుడు ముగ్గురు ఉన్నట్టు లెక్క అండి. ముగ్గురు ఉన్నట్లు అక్కడ అర్థమవుతుంది మనకి. ఓకేనా, రైట్. ఇప్పుడు సరే, అంటే మీరు జస్ట్ గుర్తుంచుకోండి అక్కడ ఉన్నారా లేదా, ఒకవేళ నేను ఏమన్నా తప్పు చెప్తున్నానా, పొరపాటు చూస్తున్నామా అని కూడా మీరు తర్వాత అయినా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అన్న ఇక్కడ ఇలా కాదు ఇలాగే ఉంది అని మీరు అనొచ్చు. సో 3 వ్యక్తులు అక్కడ కనిపిస్తున్నారు. ఆ తర్వాత మీరు చూడండి మరి కొంచెం మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ మనకు కాదు, ఈ మాటలో మనం ఈసారి చూద్దాం మనం. అయితే ఈ మాట ఒక్క మాట నేను మీతో చెప్తాను చూడండి ఒకసారి. ఎందుకు ఇలాగా ఉంది ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొని రావాలంటే, ఎలోహిం అనేటువంటి ఈ మాట దేవుని గురించి అంటే దేవుడు అనే మాట ఎలోహిం బహువచన పదంగా ఉన్న మాట 2570 సార్లు ఉన్నప్పటికీ కూడా ఏకవచనంగానే ఎందుకు తర్జుమా చేయబడింది? ఇప్పుడు ఈవెన్ స్క్రిప్చర్ లో కూడా చూస్తే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నట్టు కనబడుతుంది, మనం చూసాం వాస్తవానికి. సరే, వాళ్ళు ఆన్ స్పాట్ అప్పుడు ఆ లేఖనం రాసిన కాంటెక్స్ట్ లో కానీ ఇమ్మీడియట్ రెసిపియంట్స్ కానీ అంటే ఇమ్మీడియట్ గా తీసుకున్న స్వీకర్తలు కానీ ఒకవేళ అంత మేరకు అర్థం చేసుకోలేకపోయారు అనుకోండి, ఒకవేళ తర్వాత కాలంలో అయినా సరే అరే మనం తర్జుమా పొరపాటు చేశాం కదా, కరెక్షన్ ఏమైనా చేయాల్సి ఉంది కదా అని ఒకవేళ దేవుళ్ళు అని ఒకవేళ చేయొచ్చేమో కదా. ఒకవేళ ఎందుకు ఇంకా దేవుడు అని సింగులర్ గానే ఉంచారు అంటే, నేను ట్రాన్స్లేషన్ కరెక్షన్ చేయండి, అందరు మీ బైబిల్లో తీసుకొని దేవుడు ఉన్న కాడ దేవుళ్ళని పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. కానీ థింక్ అబౌట్ ఇట్. అసలు ఇంకా ఎందుకు ఇంకా దేవుడు అనే భావంతోనే ఉంది, దేవుడనే మనం ఉన్నాం. దాన్ని అర్థం చేసుకోవడం అంటే ఎట్లా అంటే, ఒక కోణంలోనేమో ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నట్టుగా ప్లూరల్ నౌన్ కనపడతా ఉంది, ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నట్టు కనపడుతుంది. 2 కంటే ఎక్కువ, కన్ఫామ్ గా 2 కంటే ఎక్కువ. ఎందుకంటే అది ప్లూరల్, డ్యూయల్ నౌన్ కాదది, ద్వివచనం కాదది, ఖచ్చితంగా 2 కంటే ఎక్కువే అంటే 3.
సో అయినప్పటికీ కూడా మరి ఎందుకు సింగులర్ గా ఉంది? నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇంకో ముఖ్యమైన సంగతి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏకవచనం నేను చెప్తా, మీరు బహువచనం చెప్పాలి. జంతువు బహువచనం చెప్పండి మీరు ఇప్పుడు. వస్తువు. ఓకే. ఇప్పుడు మనిషి, మనుషులు. ఇంకొక వచనం పక్షి, పక్షులు. తెలుగులో తెలుగు భాష అంటే మనకు చాలా ఇష్టం. తెలుగు సబ్జెక్ట్ అంటే భలే ఇష్టం. మాస్టర్ భలే చెప్తారు కదా! కథలుగా చెప్తే లెక్కల అందుకే కన్నా, సైన్స్ కన్నా తెలుగుని భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇంకొక క్విజ్ పెడుతున్నా చూడండి. ఇప్పుడు నేను ఏకవచనం చెప్తా, మీరు బహువచనం చెప్పండి. గాలి బహువచనం చెప్పండి మీరు. నో. గాలికి బహువచనం మీరు చెప్పండి. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి బహువచనం. గాలి. గాలికి గాలియే బహువచనం. మీలో ఎవరైనా గాలికి బహువచనం ఇందాక విన్నాం కదా, లు అని పెడితే బహువచనం అవుతుంది కదా. కాబట్టి గాలి అంటే గాలులు, సుడిగాలి, వడగాలి, పెనుగాలి, అట్లాగే గాలులు అని ఎవరన్నా అంటే నేనేం చేయలేను. అలా అంటే నేనేం చేయలేను. బట్ గాలికి బహువచనం గాలే. రెండు, నీరు. నీరుకి బహువచనం చెప్పాలి. నీళ్ళు అనొచ్చేమో కదా. ఒకవేళ ఇట్లాగా ఇప్పుడు ఉదాహరణకి నాకు దాహం వేస్తుందండి. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను, దాహం వేస్తుంది. నేను ఉన్నటువంటి మా బాబుని పిలిచి, ఒరే అబ్బాయి 2 నీళ్లు తీసుకుంటారా అంటానా నేను? 3 నీళ్ళు ఇవ్వు అని అంటానా? నో. నీళ్లు, నీరు 2 ఒకే పదాలు. అవి చూడండి, ఏక బహువచనం, దానికి ఏక బహువచనాలు ఉండవు వాటికి, ఆ పదానికి. అంతే. ఇంకా నీరు అంటే నీరే, గాలి అంటే గాలే. గాలికి ఏకవచనం బహువచనం ఉండదు. చూడండి మనిషి, ఇది కాదు, ఇది వదిలేసేయండి ఈ పదాన్ని. బట్ ఇక్కడ మనిషి అంటే మాత్రం మనుషులను పెట్టాం. బట్ ఇంకొక పదం చూపిస్తున్నా చూడండి, పక్షికి పక్షులని పెట్టాము. ఓకేనా? కానీ ఇంతకుముందు ఉన్న 2 చూడండి మీరు, అదే పదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లోకి వెళ్తున్నాను చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చూడండి, చైర్. కానీ ఇక్కడ చూడండి, డీర్, డీరే. న్యూసే. షీపే. ఒకదానికేమో ఎస్ పెట్టాము ప్లూరల్ రావడానికి, బట్ మిగతా 3ంటికి ఎస్ లేదు. అదే పదం, ఏక బహువచనాలు అవే ఉన్నాయి. ఓకేనా? కానీ మనకు అర్థం అవుతుంది, గాలి అంటే ఏకవచనంగా మనం పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా బహువచన అర్థము ఉన్నటువంటి, బహువచన భావన కలిగినటువంటిది అని మనం అర్థం చేసుకుంటాం. నీరు ఏకవచనటువంటి సంబోధన, ఏకవచన పదంగా ఉన్నప్పటికీ కూడా అది బహువచన భావన కలిగినటువంటి పదంగా మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు ఎలోహిం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇన్ ద సేమ్ వే, ఏ మాత్రం ఆలోచించక్కర్లేదు. ఇదిగో సేమ్, గాలి గాలి, నీరు, దేవుడు. బహువచన అంటే బహు వ్యక్తిత్వాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా ఫర్దర్ గా మీరు కనుక చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. యెహోవాలో ప్లూరాలిటీ మనకు కనిపిస్తా ఉంటది. చాలా విషయాలు కనిపిస్తా ఉంటాయి. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏకవచనంగా సంబోధించబడుతున్నప్పటికీ కూడా ఎలోహిం అనేటువంటి మాట వినండి, బహువచన అవగాహన లేదా బహువచన భావన, బహు వ్యక్తిత్వము కలిగినటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటిదే. బట్ ఏకంగానే, అందుకే దేవుడు అనేటువంటి మాటని దేవుడుగానే తర్జుమా చేశారు. ఇప్పుడు మనం ఒకసారి నేను ఒక మాట చెప్తాను. నేను బైబిల్ గ్రంథంలో గనక మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంటది. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి అది క్షమా ప్రేయర్ అంటారు. ప్రతి ఇశ్రాయేలీయుడు ఆ ప్రార్థనని కంఠస్థం చేసి తీరుతాడు ఖచ్చితంగా. ఏంటి ఆ మాట అంటే, ఆ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అనే మాట కనిపిస్తుంది. ఈ అద్వితీయుడు అనేటువంటి మాట ఇప్పుడు మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి ఏకాద్ అనే మాట. అది ఈ ఏకాద్ అనే మాటని వినండి, చూడండి. ఏకాద్ అనే మాట అద్వితీయుడు అనే మాట. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం సాధారణంగా అద్వితీయుడు అంటే ఒక్కడు, ఆయన లాంటి వాడు ఇంకొక్కడే అని మనం అట్లా అనుకుంటాం. కానీ అసలు దాని యొక్క అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటదంటే, ఇట్ ఈస్ నాట్ న్యూమరికల్ వన్. అది
సంఖ్యాపరమైన ఒకటి కాదు, యాకీద్ అనే మాట ఇది. సంఖ్యకి ఒకటి అని చెప్పడానికి యాకీద్ అనేటువంటి మాటను వాడతారు సాధారణంగా హెబ్రీ భాషలో. అంటే ఉదాహరణకి నేను మీకు కొన్ని రిఫరెన్స్ చెప్తా. ఆదికాండం 22:2లో ఒక్కగానొక కుమారుడు, నీకున్న ఏకైక కుమారుడు 22:12లో, 22:16లో నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని. తర్వాత న్యాయాధిపతులు 11:34లో అక్కడ వినండి, ఒక్కగానొక కుమార్తె, యెఫ్తాకున్న కుమార్తె. అక్కడ ఒక్క అనేటటువంటి మాట యాకీద్ అని తర్జుమా చేశారు. హెబ్రీ భాష పదం ఉంది అక్కడ. అంటే న్యూమరికల్లీ 1కి ఆ మాట వాడారు. కానీ దేవుని విషయానికొస్తే ఏకాద్ అనే మాట వాడారు. ఏకాద్ అనే మాట చూడండి, బహువచన ఐక్యత అన్నమాట. బహువచన సముదాయము, బహుళత్వం ఉన్నటువంటి ఏకవచనం అన్నమాట. మీకు ఉదాహరణకి ఆదికాండం 2:22లో మీరు చూస్తే 2 షల్ బికమ్ 1 ఫ్లెష్, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఒకటే కానీ ఇద్దరు ఉంటారు మళ్ళీ. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, ఇద్దరున్నారు కానీ ఒక్కడే. కానీ ఇక్కడ కూడా చెప్పండి, దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది, ఏకాద్ అని హెబ్రీ భాషలో ఉంది, అద్వితీయుడని మనం తెలుగులోకి తర్జుమా చేసుకున్నాం. ఇప్పుడు ఒకళ్ళ కంటే ఎక్కువ, ఇద్దరి కంటే ఎక్కువ. ఇప్పుడు మీరు విన్న సబ్జెక్ట్ అంతా చూసినట్లయితే కలిపితే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు కానీ ఒక్కడే. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు కానీ ఒక్కడే. 1 పీపుల్ 11:6లో, 2 దినవృత్తాంతాలు 30:12లో 1 హార్ట్, ఏక హృదయం. వింటున్నారా? సో ఈ విధంగా మీరు గనక చూసినట్లయితే సేమ్ ఇదే మాట క్రొత్త నిబంధనలో గ్రీక్ అంటే సిమిలర్ వెయిటేజ్ గ్రీక్ వర్డ్ ఏంటంటే హెన్ అనే మాట. హెన్ ఆ మాట కూడా ఎగ్జాక్ట్ గా అదే సందర్భాల్లో వాడబడింది క్రొత్త నిబంధనలో ప్రస్తావన చేసినప్పుడు. సో ఇప్పుడు మీరు ఇంకా చెప్పండి, ఒక్కడు అనే మాటకి దేవుడు ఒక్కడు అంటే ఏంటంటే ఏకవచనమే కానీ బహువచన. ఇట్లాగా బహువచనం ఇప్పుడు మీరు చూస్తున్నారా, గాలి అంటే గాలి, నీరు అంటే నీరు. కానీ ఒక్కటే అంటాము కానీ బహువచన అవగాహన ఉంటుంది. ఒక్కటే అనుకుంటాము కానీ బహు వ్యక్తిత్వములు అందుట్లో ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఎలోహీం అంటే ఏంటంటే ఈ పూట మనకు అర్థమైన సంగతి, అది బహువచన నామవాచకము. దేవుడు ఒక్కడే. దేవుడు అని తర్జుమా చేస్తాము, దేవుడు అని అనుకుంటాం కానీ వ్యక్తులుగా. బట్ మరి ఇట్లాంటి అన్నప్పుడు మరి ఎక్కువ అని చెప్పాలి కదండి, దేవుళ్ళు అని అనుకోవాలి కదంటే నో. ఎందుకంటే మనం కొన్ని పదాలు చూసాం, మన గాలి, నీరు, దేవుడు, దేవుడే. మరి ఒక్కటేనా, ఒక్క వ్యక్తినా అంటే ఒక్క వ్యక్తి కాదు. నేను ఇంతకుముందు చూపించాను, కీర్తన గ్రంథంలో చూపించాను, మిగతా రిఫరెన్సెస్ చూపించాను. ముగ్గురు అక్కడ కనబడతా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క త్రిత్వం అనేది పాత నిబంధనలో అండర్లైన్, క్రొత్త నిబంధనలో వచ్చింది కాదు. క్రొత్త నిబంధనలో స్పష్టత వచ్చింది. ఇంకా ఫుల్ లైట్ వచ్చింది మనకి ఇంకా క్రొత్త నిబంధనలో వచ్చింది కాదు. ఈ మధ్య ఎవరో త్రిత్వం అంటే క్రొత్తగా ఒక పదాన్ని కనిపెట్టి, లేకపోతే ఇంకేదో కనిపెట్టి, ఇంకేదో రాసి చేయటం కాదు. సార్వత్రిక సంఘం 2000 సంవత్సరాలుగా ఈ త్రిత్వాన్ని గురించినటువంటి అవగాహనతో ఉన్నారు. సో ఇది నా అబ్జర్వేషన్, ఇది నా ప్రెజెంటేషన్ మీ కొరకు. సో అంటే నేను ట్రినిటీ మీద కూడా నేను బుక్ రాస్తా ఉన్నాను. సో మేబీ నేను త్రిత్వం కొరకే నేను బైబిల్ని ఇప్పుడు స్పెషల్గా చదువుతున్నా. నేను ఆల్రెడీ ఒక 16 సార్లు అయిపోయింది, కానీ ట్రినిటీ గురించే నేను బైబిల్ చదువుతున్నాను నేను ఇప్పుడు. ఓకేనా? సో మేబీ చాలా టైం అంటే కొంతకాలం పడుతుంది అదంతా రాయడం. మిగతా థియోలోజియన్స్ ఎట్లాగా, చర్చ్ హిస్టరీలో ఎలాగుంది అవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి సంగతి ఉంది. ఇంకో విషయం నేను మీతో చెప్తాను చూడండి ఒకసారి, కొన్ని వచనం. ఆదికాండం 18:1లో ఈ 2 వచనాలు చూడండి, నేను ముగించేస్తాను. ఈ 2 వచనాలు, ఇంకా ముందుకెళ్ళను నేను. ఓకే, ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర సింధూర వృక్షం దగ్గర అబ్రహాము ఎండవేళ కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు కదా. కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు కనపడ్డారు. అక్కడ సాగిల పడతాడు, మాట్లాడతాడు, యెహోవా సన్నిధిలో నిలబడతాడు, ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. 3 వ్యక్తులు కూడా త్రిత్వంలో 3 వ్యక్తులైతే కాదు. ఎందుకంటే ఆ 2 వ్యక్తులు సొదొమకి వెళ్ళిపోయారు, వాళ్ళు దేవదూతలని అర్థం అవుతుంది. కానీ ఆ 3 దేవదూతలు కాకుండా మిగిలిన వ్యక్తి మాత్రం యెహోవా లేదా దేవుడు. అంటే దైవిక త్రిత్వంలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అయితే ఆ ఒక వ్యక్తి ఎందుకు ఇంకా 2 దేవదూతలను వెంటేసుకొని వచ్చాడో తెలుసా? మొట్టమొదటగా మానవునికి ఆయన కనపడినప్పుడు అబ్రహాముకి, అంటే ఇన్ ద బిగినింగ్ మన ఫోర్ ఫాదర్స్కి, వింటారా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన
త్రిత్వాన్ని ఆ విధంగా ప్రతిబింబించాడు, లేదా ఆ విధంగా ఆయన కనపరుచుకున్నాడు ఏమో తెలీదు. నేను డిక్లేర్ చేసి చెప్పట్లేదు. బట్ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. సో, ఇద్దరు దేవదూతలను కూడా ఆ ఐడెంటిటీ, ట్రినిటేరియన్ ఐడెంటిటీ కొరకు ఇద్దరు దేవదూతలు కూడా ఆయనతో పాటు నిలబడి ఉన్నారు. ఓకే. ఆఫ్టర్ దట్ ఇంకొక వచనం చూపిస్తున్నారు. రెండో వచనం. రెండు రిఫరెన్సెస్ అన్నాను అంతే. ఇప్పుడు 48:15 చూడండి. ఆదికాండం 48:15 చూడండి. అక్కడ 48:15లో ఇక్కడ మీరు చూస్తున్నారు. దేవుడు ఇస్సాకు, యాకోబులు ఎవరి ఎదుట నడుచుకున్నారో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లోంచి నన్ను తప్పించిన ఈ దూత. దేవుడు, దేవుడు, దేవుడు. మూడు సార్లు అక్కడ మనకు కనిపిస్తా ఉంటాం చూడండి. ఓకేనా. కొన్నిసార్లు 4 సార్లు కూడా కనిపించింది. బట్ సమ్ స్పెషల్ రెఫరెన్సెస్ ఆ ట్రినిటీ ఐడెంటిటీ కొరకు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఒక చిన్న అప్లికేషన్తో నేను నా సెషన్ నేను ముగించాలి అనుకుంటున్నాను. దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని సృజించినప్పుడు దేవుడు ఆయన అనుకున్నటువంటి సంగతులను మనం చూసాం కదా. 1:26లో, ఆదికాండం 1:26లో మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇప్పుడు అంటే కుటుంబంలో భార్యాభర్తలు ఎవరి పోలికలో, ఎవరి స్వరూపంలో ఉన్నారంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నారు. అయితే దైవిక త్రిత్వంలో మీరు గమనించినట్లయితే గనక ముగ్గురు సమానంగా ఉన్నారు వాళ్ళు. తండ్రి అయిన దేవుడు సర్వసమానులు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు సర్వసమానులు. అయితే త్రిత్వంలో 1 ఈక్వాలిటీ ఉంది, 2 లీడర్‌షిప్ ఉంది, 3 ఒబీడియన్స్ ఉంది త్రిత్వంలో. వింటున్నారా? సో, కుటుంబంలో కూడా మనం గమనించాల్సింది ఏందంటే, వినండి, వారిద్దరు ఆదాము హవ్వలు దేవుడు వారిని తన స్వరూపంలో చేశారు. కుటుంబంలో కూడా ఆ ఈక్వాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం తండ్రి అయిన దేవుడు ఆయన నాయకుడిగా ఉన్నాడు. లీడర్‌షిప్ అంటే మనం అనుకుంటాం లీడర్ అంటే ఎక్కువ విధేయత చూపిస్తే తక్కువ. ఇది మానవ అవగాహన. బట్ బిబ్లికల్ అండర్‌స్టాండింగ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ అండర్‌స్టాండింగ్ అండ్ హ్యూమన్ ఐడియా. కానీ అక్కడ హెచ్చు తగ్గులు లేవు. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇంపీరియారిటీ కాంప్లెక్స్ లేదు. నాయకత్వం త్రిత్వంలో ఉంది, కానీ గర్వం లేదు. కుటుంబంలో నాయకత్వం ఉండాలి, కానీ గర్వము లేదా హింస లేకపోతే మరి డామినేషన్ లేదు, ఉండకూడదు. కుమారుడైన దేవుడు విధేయత చూపిస్తున్నాడు. బట్ తండ్రి అయిన దేవునికి సర్వసమానుడే. విధేయత చూపించడం అది హ్యూమిలియేషన్ కాదు, లేకపోతే ఇన్ఫీరియర్ కాదు, అది ఇన్ఫీరియారిటీ కాదు. అది ఈక్వాలిటీ ఉంది, లీడర్‌షిప్ ఉంది, ఒబీడియన్స్ ఉంది. కుటుంబంలో త్రిత్వము రిఫ్లెక్ట్ అవ్వాలి. దైవిక సమానత్వం, దైవిక నాయకత్వం, దైవిక క్రమం రిఫ్లెక్ట్ అవ్వాలి. దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. యా ఎవరైనా థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు అండి. నిజంగా చాలా మంచి విషయాలు మీరు పంచుకున్నారు. పాస్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ సేమ్ టాపిక్ మీద రెండవ పార్ట్ ఉంటుందంటారా? చెప్తే మీరు చేద్దామంటే చేద్దాం బ్రదర్. మీరు తప్పకుండా మళ్ళీ మేము మీకు అప్డేట్ ఇస్తామండి. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది ట్రినిటీ మీదనే. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియచేయటం జరుగుతుంది మీ అందరికీ కూడా. సో 86 అంటే నేను కామెంట్ బాక్స్ లో చెప్పినట్టే 8686357974 అనే నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. ఫర్దర్ గా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ అడిషనల్ కావాలి అంటే. తిమోతి తమ్ముడు వాళ్ళ ఫాదర్ అన్నారు, అంకుల్ గారు జాయిన్ అయ్యారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఎవరైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో దయచేసి ఉండండి, వెయిట్ చేయండి. లేదు మాకు కొంచెం పని ఉంది, ప్రేయర్ ఉంది అన్న వాళ్ళు లెఫ్ట్ అవ్వచ్చండి. ప్రేయర్ అయిన తర్వాత లెఫ్ట్ అవ్వచ్చు. సో అంకుల్ ముగింపు ప్రార్థన చేస్తారా? ఓకే రా. మా ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల దేవ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తిగల నామములు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మాకు తెలియనంత కూడా మా తండ్రి ఈ వాక్యం తెలుసుకోగలం, కానీ ఈ వాక్య ప్రత్యక్ష మాకు సరిగా లేకపోతే అర్థం కాదు నేను మా తండ్రి. మీరే ప్రత్యక్షపరచుకోవాలి, సహాయపడండి, దయచేపించండి. విన్న వాక్యాన్ని మాకు దేవుల ముద్దని ఫలింపచేయండి ప్రభువా. నాయన మా తండ్రి సరిగా అర్థం చేసుకునే మీ వాక్యాన్ని మా తండ్రి నీవి వ్రాయించగనుక మా తండ్రి
మీ ఆత్మ ద్వారా మీ అర్థం చేసుకోవాలి. సహాయం చేసి నడిపించి చూపించండి. దేవ మా తండ్రి నైనా నీ ఒకే దేవుడు ఉన్నావని, దేవ తండ్రి కుమారు ఉన్నారని, ముగ్గురు సమానమని, ఎవరి ఎక్కువ తక్కువ కాదని సత్యాన్ని మాకు జ్ఞాపం చేస్తాను. మీ పొందాలైనా సహాయం చేయండి. ఈ సత్యం మీదనే మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేసి ప్రార్థనకు అప్పగించుకుంటూ గంతప్పుడు మీకు తెలిసిన తండ్రి సహాయం చేయండి. నేను మా లోకల్లోనే విషయాలు కొన్నిసార్లు అర్థం కాక మా తండ్రి చాలా మంది మీరు అపార్థం చేసుకుంటుండగా తండ్రి సహాయం చేయండి. కొంత తెలుసుకున్న మా తండ్రి దాని మీద నిలబడుతుండగా తండ్రి మీరే మా ప్రభువైన వారికి మీ సత్యాన్ని తెలియపరచడానికి ఈ విధంగా తండ్రి మీ క్లాసులు పరిచిన జూమ్ క్లాసులు మా తండ్రి నేను సత్యవాక్యాన్ని సరే ఉదించడానికి ఇచ్చిన మా తండ్రి మరి ప్రభావ మీ క్లాసుకు అవకాశం ఉండాల్సిన తండ్రి సహాయం చేయండి. నేను మా తండ్రి మమ్మలను మీకు అప్పగించుకుంటూ దేవ మా తండ్రి ఇంకా ముందున్న సమయంలో కూడా మా తండ్రి సరిగా అర్థం చేసుకున్న తండ్రి ప్రభువనైనా ఇవి మాత్రమే నిజమైన ఏకైక దేవుడు అని ప్రభు మా తండ్రి అయినా ఇవి మాత్రం మా కోసం మానవుడిగా వచ్చావని, మా శాపాన్ని మా శిక్షను మా పాపాన్ని భరించావని, తిరిగి లేచావని, పరలోక ముందు ఉన్నావని అర్థం చేసుకొని మా కొరకు మన లాభం అర్థం చేసుకుని మా తండ్రి సిద్ధపడుకొని ప్రాణం అప్పగించుకుంటూ సమస్తం మీకు తెలుస్తూ మేము సిద్ధపడుకొని ప్రాణం చేస్తూ మహిం పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన పెడతాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే సార్. ప్రైజ్ ది లార్డ్. అంకుల్ గారికి వందనాలండి. ప్రార్థన చేసిన అంకుల్ కి వందనాలు. మరి ఈ థ్యాంక్ యూ. సమయంలో ఎవరైనా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ దయచేసి మీరు అడగొచ్చండి. తమ్ముడు ఆన్సర్ చేస్తారు. జూమ్ మీటింగ్. ఓకే. ఏమైనా డౌట్స్ లేకపోతే నో ప్రాబ్లం. క్లోజ్ చేయొచ్చు. ఏదైనా ఉంటే అడగండి. ఓకే. లేనట్లయితే ముగించుకుందామండి. నెక్స్ట్ సెషన్ ని మీకు మేము అప్డేట్ చేస్తాం. మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి, ఏ గ్రూప్ నుంచి మాతో జాయిన్ అయ్యారో మీరు అక్కడే మా అప్డేట్ ని చూడొచ్చు. నెక్స్ట్ క్లాస్ కి మీరు జాయిన్ అవ్వచ్చు. ఏఎఫ్డి పరిచర్య గురించి మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని, అలాగే తమ్ముడు చేసే పరిచర్యని, తమ్ముడు గురించి, వారి ఫ్యామిలీ గురించి కూడా మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మనవి చేస్తూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధనాలు మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభరాత్రి అండి. తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. వందనాలు తమ్ముడు. చాలా ప్రత్యేకంగా మా కోసం సిద్ధపరిచి శ్రమ తీర్చుకొని మాకు తయారు చేసి ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇలాంటి సెషన్ ఒకటి చేయాలని ఆలోచన చేసినాడు సురేష్ బ్రదర్ ముందుకొచ్చి మరి ప్లాట్ఫామ్ ఇవ్వడం, ఒప్పుకోవడం చాలా సంతోషం. అలాగే ఆమ్స్ట్రాంగ్ అన్న కూడా మన మధ్యలో ఉన్నారు. సో అన్న కూడా ఎప్పుడు కూడా నో చెప్పలేదు ఇప్పటి వరకు. దగ్గర 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎఫ్డి ప్లాట్ఫామ్ కోసం హోస్ట్ గా అన్న ఐడిని ఇస్తూ చాలా చేయూతనిస్తున్నారు. ప్రత్యేకంగా అన్నకు కూడా వందనాలు. అన్న గురించి కూడా ప్రార్థన చేయండి. సింగపూర్ లో పరిచర్య చేస్తున్నారు. సో ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి. అందరికి ప్రైజ్ ది చేయండి. లార్డ్. గుడ్ నైట్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. అక్క మీటింగ్ ఎండ్ చేద్దామా సురేష్ గారు? రైట్.